జాగ్రత్తగా ఆలకించండి. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విధానాన్ని బట్టి స్త్రీలకు కూడా దేవుడు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ఆ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి ఇక స్త్రీలు ప్రభు విషయమై దేవుని యొక్క పరిచర్య విషయంలో కావచ్చు, సంఘ విషయంలో కావచ్చు, దేవుని కొరకు జీవించేటువంటి విధానంలో కావచ్చు, ప్రత్యేకంగా జీవించినటువంటి వారిని మనం గమనిస్తాం బైబిల్ గ్రంథంలో. కాబట్టి ప్రస్తుత దినాల్లో సంఘాల్లో, కుటుంబాల్లో స్త్రీలకు అంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు కనిపించట్లేరు క్రైస్తవులైనప్పటికీ గూడా. బట్ వాక్యం అలా చెప్పట్లేదు కానీ, అన్ని విషయాల్లో కూడా దేవుడు సమానంగా కలుగచేశాడు అన్న విషయాన్ని మీకు తెలియచేస్తూ కొన్ని విషయాలు తెలియచేశాను. ఈ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి ఫీబే అనగా అర్థము చంద్రకాంతి అని, వెలుగు ప్రకాశించినది అన్న విషయాన్ని తెలియచేస్తూ వచ్చాను. చంద్రకాంతి అందమైనదని, అంటే విశ్వాసులు అందము గలవారు అన్న విషయాన్ని పరమగీతంలో 6:10 ప్రకారం తెలియచేస్తూ వచ్చాను. ఈ యొక్క చంద్రకాంతి అందమైనది అన్న విషయాన్ని మనం చూస్తూ, మనం పేరును బట్టి క్రైస్తవులము అని పిలువబడుతున్నటువంటి మనం అందరము కూడా ఆత్మీయంగా అందము కలిగినటువంటి వారము అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ అందము ఎలా వస్తది అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18 మనం నేర్చుకుంటూ వచ్చాం. దినదినము కూడా విశ్వాసి అభివృద్ధి చెందాలని, అప్పుడే మనము అందంగా కనిపిస్తామన్న విషయాన్ని కూడా తెలియచేస్తూ వచ్చాను. 3వ కోణంలో మొదటి పాఠంలో భాగముగా యెషయా 26:3లో నీతిస్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులపైన మనం ఆధారపడినప్పుడు విశ్వాసి అందముగా కనిపిస్తాడు. ఎందుకంటే మన దేవుడు సౌందర్యవంతుడు, 10,000లో ఆయనను గుర్తించవచ్చు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మనం ఈ వివిధ కోణాల్లో విశ్వాసి ఎల్లప్పుడూ కూడా ప్రభు పైన ఆధారపడుతూ ముందుకెళ్లాలని, ఏ రీతిగా ఈ యొక్క ఋతువులను కాలాలను తెలియచేస్తుందో ఈ యొక్క సూర్యుడు, ఈ యొక్క చంద్రుడు, అలానే విశ్వాసి కూడా ప్రభు రాకడను తెలుసుకొని అనేకులకు తెలియచేయాలి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ యొక్క చంద్రుడు స్వచ్ఛమైన వెన్నెల ద్వారా ఆనందం ఇచ్చువాడు. విశ్వాసులు ఇతరులకు ఆనందాన్ని కలిగచేయాలని, విశ్వాసులు అనేకులకి మరి దీవెనలు, అనేకులకి ఆనందం కలిగచేసే రీతిగా ఉండాలని కీర్తనలు 81:3 ప్రకారం, ఫిలిప్పి 4:4 ప్రకారం మనం నేర్చుకుంటూ వచ్చాం. రెండవ కోణంగా ఫీబే అనేకులకు సహాయకురాలు, ఆతిథ్యం ఇచ్చింది అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి ఈ యొక్క నేటి దినాల్లో సంఘముగా పిలువబడుతున్నటువంటి నీవు నేను మనం అందరం, విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి నీవు నేను మనం అందరం అనేకులకు సహాయం చేసేటువంటి వారముగా ఉండాలి. సంఘములో సేవకులకి సహాయం చేసేటువంటి వారముగా ఉండాలి. ఇరుగు పొరుగు వారి విషయంలో కావచ్చు, మరి అనాథులకు కావచ్చు, దేవుడు ఆజ్ఞాపించినటువంటి రీతిగా దేవుని మహిమార్థమై అనేకులకు సహాయము చేసే వారముగా, ఆతిథ్యం ఇచ్చు వారముగా ఉండాలి అని ఫిలిప్పి 2:4 ప్రకారము విశ్వాసులందరికీ కూడా మనం సహాయం చేసేటువంటి వారముగా ఉండాలి. మంచి సమరయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరిగా ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. మంచిది. మూడో విషయముగా ఏం నేర్చుకున్నాం? అన్మ్యూట్ చేసి తెలియచేయండి. సంఘంలో నమ్మకమైన పరిచర్య కలదు. ఫీబే సంఘంలో ఏం చేస్తా ఉంటున్నదంటే, సంఘ పరిచారకురాలు అన్న విషయాన్ని మూడవ మాటగా మనం నేర్చుకుంటూ వచ్చాం. మొదటి విషయం ఏమో పేరుకు తగినట్లుగా జీవించింది. రెండవ విషయం ఏమో పరిచర్య సహాయం చేసేటువంటి స్త్రీగా, ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీగా మనం చూస్తూ వచ్చాం. మూడో విషయం ఏమో ఫీబే సంఘ పరిచారకురాలు అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. మత్తయి సువార్త 20:26 కూడా సంఘ పరిచర్యలో ఆసక్తి కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తా ఉంటున్నాం. ఫిలిప్పి 2:4-21 కూడా సంఘములో పరిచర్య చేసేటువంటి వారముగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలి. అది ఏ పరిచర్యను కూడా కావచ్చు, అది చిన్న పరిచర్యను కూడా కావచ్చు, పెద్ద పరిచర్యను కూడా కావచ్చు. ఆదివారం మాత్రమే కాదు కానీ సంఘ కూడికల్లో కావచ్చు, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సన్నిధిలో ముందుగానే వెళ్ళి పరిచర్య చేసేటువంటి వారముగా ఉండాలి. అవి ఏ విషయమైనా కూడా కావచ్చు, పట్టలు పరచడమే కావచ్చు, చీరలు తొడవడమే కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు అని వివిధ కోణాల్లో మరి మొన్నటి దినాన మనం నేర్చుకుని ఉంటున్నాం ఈ యొక్క వాటి గురించి. నాలుగోదిగా ఏం నేర్చుకున్నారు?
నిన్నటి దినాన్ని తెలియచేసిన విషయం 4th పాయింట్గా. పరిశుద్ధులతో చేర్చబడిన స్త్రీ ఫీబే. పరిశుద్ధులతో చేర్చబడినటువంటి స్త్రీగా ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. లేఖనాల ప్రకారం నిన్నటి దినాన్ని అనేక విషయాలు నేర్చుకున్నాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని రోమా 16:2 ప్రకారం, అదే రీతిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనం ప్రకారం దేవుడు ఆశించినట్లుగా పరిశుద్ధులుగా జీవించాలని నిన్నటి దినాన మనం నేర్చుకుంటూ వచ్చాం. సో ఈ దినాన మరికొన్ని విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఎందుకు అడిగినప్పుడు చెప్పలేరంటే మొదటి పాయింట్ ఏంటంటే వినలేనటువంటి పరిస్థితిని బట్టి, సరిగా వినకోకుండా ఉంటే రెస్పాండ్ అవ్వలేదు. రెండవది ఏంటంటే వాక్యం పైన దృష్టి ఉంచి రాసుకోకుండా ఉన్నట్లయితే గుర్తుకుండవు. నువ్వు ఎంత జీనియస్ అయినా కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వారాల తర్వాత అయినా కూడా సరే వాటిని చూసుకున్నప్పుడు మీకు అర్థమైపోవాలి. అలా నోట్స్ కూడా రాసుకోగలగాలి, విషయాలు గుర్తుంచుకోవాలి. చెవి గలవాడు ఆత్మ చెప్తున్న సంగతులు వినును గాక. మీరు ఎలా ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో, అవకాశం లేకుంటే పర్లేదు, కానీ అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధి నిర్లక్ష్యపరచువారుగా ఉండకూడదని కూడా ప్రభు పేరట సేవకునిగా మీకు గుర్తుకు చేస్తా ఉన్నా. మంచిది. మరొకసారి చదువుదాం లేఖన భాగంలో. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుంటూ మరొక పాయింట్ మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. చదవండి. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న యెడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయరాలై ఉండెను. మొదటి వచనం నుంచి చదవనక్క. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న యెడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే ఫీబే నమ్మకమైనటువంటి స్త్రీగా దేవుని యొక్క మందిరంలో ఉన్నది అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఒకరి గురించి మనము సిఫారసు చేస్తా ఉన్నాం అంటే మనమందరం కూడా ఆలోచన చేయాలి. అలా చేయాలంటే కంప్లీట్గా ఆ వ్యక్తిని బిలీవ్ చేయాలి. ఇప్పుడు నేనున్నాను, ఎవరి గురించి అయినా కూడా ఒక మంచి సాక్ష్యం నేను చెప్పాలంటే వారిని సంపూర్ణంగా నేను నమ్మితేనే నేను వారి గురించి మంచి సాక్ష్యాన్ని ఇస్తాను. ఇక్కడ ఈమె జీవితంలో మనం లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను అంటాడు. నమ్మకమైనటువంటి వారినే మనం ఎవరినైనా సిఫారసు చేస్తాం. ఫీబే మాదిరిగా విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆమె జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరణము వరకు ప్రభువుకు నమ్మకముగా ఉండేటువంటి వారముగా ఆమె సిద్ధపాటు కలిగి ఉన్నదన్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మోషే కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది, దేవుని ఇండ్లంతటిలో నమ్మకమైన వాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు లేఖన భాగాల్ని మనం పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎందుకు మనం నమ్మకంగా ఉండాలి? ఎవరైనా సమాధానం తెలియచేయండి. ఎందుకు మనము నమ్మకంగా ఉండాలి? ఎవరైనా మాట్లాడొచ్చు అడ్మిట్ చేసి. దేవునికి కావాల్సిన నమ్మకమే. దేవునికి స్తోత్రం. దేవునికి కావాల్సినటువంటిది నమ్మకత్వం. గుడ్. ఇంకా తెలియచేయండి. ఎవరు సమాధానం తెలియచేయట్లేరు. ఓకే. దేవుడు నమ్మకస్తులే ఎన్నుకుంటాడు. ఎందుకు నమ్మకముగా జీవించాలి అన్నది నా ప్రశ్న. దేవుడు నమ్మకమైన వాడు కనుక మనం కూడా నమ్మకమైన వారంగా ఉండాలి.
ఉమ్. దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి మనం కూడా నమ్మకంగా ఉండాలి. గుడ్. ఇప్పుడు నేను అడుగుతాను కొన్ని విషయాలు, సమాధానం తెలియచేయండి. భర్త దగ్గర భార్య నమ్మకముగా ఉండకోకుండా ఉన్నట్లయితే ఏమవుద్ది? భార్య ఎదుట భర్త నమ్మకంగా ఉండకోకుంటే ఏమవుద్ది? తల్లిదండ్రుల ఎదుట పిల్లలు నమ్మకంగా ఉండకోకుంటే ఏమవుద్ది? పిల్లల ఎదుట తల్లిదండ్రులు నమ్మకంగా ఉండకోకుంటే ఏం జరుగుతుంది? టీచర్స్ ఎదుట స్టూడెంట్స్ నమ్మకంగా ఉండకోకుండా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? సమాధానం తెలియచేయండి. మాట్లాడాలి. నమ్మకం లేకపోతే వారికి ఏ పని చెప్పరు బ్రదర్. ఉమ్. నమ్మకం ఏ పని నమ్మకంగా ఉన్నప్పుడు చేస్తాడు అని చెప్తారు. ఉమ్. వాళ్ళ మధ్య సరైన బాండింగ్ అనేది ఉండదు బ్రదర్, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఉమ్. బైబిల్ గ్రంథంలో ఒక ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియచేసినప్పుడు మత్తయి సువార్తలో రాయబడి ఉంటది, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక అనేకులకు నియమించేదను అంటాడు. ఏం చేశాడు? ఎందుకు వారిని బలా నమ్మకమైనటువంటి దాసుడా అని ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభులు వారు? ఎవరు చెప్తారు సమాధానం? ఎందుకు నమ్మకమైన దాసుడు అని చెప్పారు? అన్ని విషయాల్లో బలా నమ్మకమైన దాసుడా అని ఎవరి విషయంలో అన్నారు? నౌకరు విషయంలో, దాసుడు విషయంలో. దాసుడు విషయం. దాసుడు ఏం చేశాడు? యజమానికి నమ్మకంగా చేస్తూ పనులన్నీ చేస్తున్నాడు. మిగతా వారు కూడా సమాధానం తెలియచేయండి. ఒక మాట చెప్పారు, మన దేవుడు నమ్మదగిన వాడు అని టెక్స్ట్ బాక్స్ లో మెసేజ్ చేశారు. మోషే కూడా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇదే మాట సంఖ్యాకాండం 12:7 కూడా మనం చూస్తాం. మీరు ఎవరు రెస్పాండ్ ఇవ్వకుంటే నాకే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఆ దాసునికి 5 తలాంతులు ఇస్తారు బ్రదర్. 5 తలాంతుల్ని ఇక వాటితో 5 తలాంతులు చేర్చి ఇస్తాడు కనుక కొంచెంలో నమ్మకంగా ఉన్నావని అంటారు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చారు. ఎవరిని బలా నమ్మకమైన దాసులు అని చెప్పారు? భూమిలో పాతి పెట్టినటువంటి వారిక, ఉన్న వాటిని రెట్టింపు చేసిన వారిక? ఉన్న వాటిని రెట్టింపు చేసేవారు. అందరు సమాధానం చెప్పండి. ఉన్నవారిని రెట్టింపు చేసినారు. ఇచ్చిన వాటిని రెట్టింపు చేశారు కనుక వాడిని బడా దాసుడు అన్నారు. ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క మాటను బట్టి, ఈ యొక్క లాస్ట్ టైం కూడా మీకు తలాంతుల గురించి తెలియచేసినప్పుడు ఒక తలాంతు అన్నటువంటిది అది ఆత్మీయ కోణములో మన జీవితానికి పోల్చి కొన్ని విషయాలు మీకు బోధించాను గత కాలంలో. స్క్రీన్ షేర్ చేసి అనేక విషయాలు మీకు తెలియచేశాను. ఒక తలాంతుని బట్టి ఎన్ని సంవత్సరాలు బ్రతకగలరు, ఒక తలాంతుని బట్టి ఎన్ని సంవత్సరాలు మనము ఆ యొక్క డబ్బును బట్టి జీవించగలరు అన్న విషయాన్ని, అంటే జీవిత కాలం అంతా కూడా జీవించడానికి సరిపడేంతగా అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈరోజు నేను ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ఈరోజు ఆత్మీయ కోణంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము నమ్మకంగా ఉంటున్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ చదువులో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? ప్రభు సన్నిధిలో
నీకున్నటువంటి ఉద్యోగంలో నమ్మకంగా ఉంటున్నావా? నీ భార్య ఎదుట నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ భర్త ఎదుట నీవు నమ్మకంగా ఉంటున్నావా? నీ తల్లిదండ్రుల ఎదుట నీవు నమ్మకంగా ఉంటున్నావా? దేవుడు ఇచ్చినటువంటి నీ కుటుంబములో, నీ యొక్క సంఘములో, నీ సమాజములో, నీ కొలీగ్స్ ఎదుట నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నావా అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి నమ్మకత్వం లేని ఎదుట నమ్మకం లేకోకుండా ఉన్నట్లయితే వారు మీ పైన ఒక సరైనటువంటి అభిప్రాయం కలిగి ఉండరు అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది, ఆయన నమ్మదగిన వాడై ఉంటున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈరోజు లేఖన భాగాల్ని మనం పరిశీలించుకుంటూ పోతే ఈ యొక్క నమ్మకత్వము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తాం. ఒక యజమాని ఎదుట మనం నమ్మకంగా జీవించాలి. అదే రీతిగా మనం దేవుని ఎదుట కూడా నమ్మకముగా జీవించు వారముగా ఉండాలన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఎందుకంటే ఆయన నమ్మకమైనటువంటి వాడు, నమ్మదగిన వాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల్లో 106వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి అంటారు. ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు కార్యాలు చేస్తాడు అని మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క లేఖన భాగాల్ని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో జీవించువారు అనేకులుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క నమ్మకత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. లేఖన భాగాల్ని మనం పరిశీలించుకుంటూ మనం వెళ్తే అనేక విషయాలు రాయబడి ఉంటున్నాయి. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినటువంటి రీతిగా సామెతలు 3:5లో నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటాడు. ఈరోజు ఎందుకు నమ్మకత్వాన్ని కోల్పోతుంటున్నారంటే సొబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు. సొంత బుద్ధిని, సొంత ఆలోచనల్ని మరి ఆధారం చేసుకుని అట్టి రీతిగా జీవిస్తూ కుటుంబంలో సాక్ష్యం లేక, సమాజంలో మంచి సాక్ష్యం లేక, మంచి పేరు లేకుండా, సంఘములో మంచి సాక్ష్యము, మంచి పేరు లేకోకుండా జీవించే వారు అనేక మంది ఉంటున్నారు. ఎందుకంటే సొంత బుద్ధిని ఆ యొక్క ఉన్నటువంటి ఆధారము చేసుకొని జీవించేటువంటి వారు అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకున్నట్లయితే నమ్మకముగా జీవించేటువంటి వారు మంచి సాక్షిగా జీవిస్తారు అన్న విషయాన్ని మనం చూస్తాం. అబద్ధం ఆడితే నమ్మకమైనటువంటి వారా, మోసం చేస్తే నమ్మకమైనటువంటి వారా, ఇలా దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తే నమ్మకమైనటువంటి వారా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. సామెతలు 28:20లో కూడా రాయబడినటువంటి మాటను మనం చూస్తే నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగును అంటాడు. ఎవరైతే నమ్మకముగా జీవిస్తారో వారి ఎదుట వారి విషయమై నమ్మకముగా జీవించు వారికి దీవెనలు ఉంటాయి అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. నన్ను అడగనివ్వండి, ఈ మాట ఎవరి జీవితాల్లో అయితే నమ్మకత్వము లేకుండా ఉంటుందో వారి జీవితాల్లో సమాధానం ఉండదండి. ప్రభు విషయమై నమ్మకత్వం లేకుండా ఉన్నట్లయితే దేవునికి నీకు సమాధానం ఉండదు. మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో సరైనటువంటి రీతిగా నమ్మకత్వం లేకోకుండా ఉన్నట్లయితే వారికి మీకు సరైనటువంటి సమాధానం ఉండదు. కలహాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. ఇవన్నీ కూడా కలిగి జీవిస్తూ ఉంటారు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో అబద్ధం ఆడడానికి కానీ, ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆలోచన కలిగి వ్యర్థముగా మాట్లాడుకోకుండా ప్రభు సన్నిధిలో ఒక సరైనటువంటి రీతిగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను బైబిల్ గ్రంథంలో నుంచి. ఎలా ఫీబే ప్రభు సన్నిధిలో నమ్మకత్వాన్ని కాపాడుకున్నది అన్న విషయాన్ని ఆలోచన చేస్తూ బైబిల్ గ్రంథంలో ఇంకా అనేక మంది కూడా నమ్మకమైనటువంటి వారుగా జీవించినట్లుగా మనం చూస్తాం. కొంతమంది వ్యక్తుల్ని మీకు గుర్తుకు చేస్తాను. తర్వాత మీరు మీ వ్యక్తిగత జీవితంలో నమ్మకత్వంగా ఉంటున్నారో లేదో పరిశీలించుకొని ప్రభు సన్నిధిలో నమ్మకమైనటువంటి వారుగా ఉండడానికి మరి సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనం చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం. ఒక 7-8 విషయాలు సమయం ఉన్నట్లయితే కొన్ని విషయాలు మీకు తెలియచేసి నేను ముందుకు వెళ్తాను. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును.
ఇక్కడ మనం చూస్తే ఒక పనిని అప్పగించినప్పుడు, దేవుడు ఒక బాధ్యతని ఇచ్చినప్పుడు, నీకు ఇచ్చిన కుటుంబమే కావచ్చు, నీకు ఇచ్చిన వ్యాపారమే కావచ్చు, నీ పిల్లల్ని కూడా దేవునిలో నమ్మకంగా పెంచడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ భర్తను కావచ్చు, నీ భార్యను కావచ్చు, నీకున్నటువంటి సమస్తాన్ని కూడా ప్రార్థనా పూర్వకంగా నమ్మకముగా దేవునికి నమ్మకంగా పెంచడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అబ్రహాము విషయంలో మనం చూస్తే ఎప్పుడైతే తన దాసుడు వెళ్ళాడో అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒంటెలు కూడా మోకరించాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. అంటే నీవు జీవించేటువంటి విధానం అనేటువంటిది జంతువులు కూడా గ్రహిస్తా ఉంటున్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఎలియాజరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి ఒంటెలు కూడా మోకరించినట్లుగా మనం చూస్తాం. ఈరోజు నన్ను అడగనివ్వండి, మీ యొక్క జీవితంలో మిమ్మల్ని బట్టి, నిన్ను బట్టి నీ భర్త, నీ కుటుంబంలో ఉన్నవారు, నిన్ను బట్టి నీ భార్య, నీ కుటుంబంలో ఉన్నవారు, నీ స్నేహితులు, నీ బంధువులు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఎటువంటి మాదిరిని చూపిస్తా ఉన్నారు? ఆలోచన చేయాలి. కొంచెంలో నమ్మకముగా ఉన్నటువంటి వారు అంట అనేక వాటిలో కూడా నమ్మకంగా ఉంటాడు. కొంచెములో ఎలా ఉన్నవారంట? నెక్స్ట్ పాయింట్ ఎలా ఉంది? వర్సెస్ పోస్ట్ చేశారా? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. కొంచెంలో అన్యాయంగా ఉంటే ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటాడు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఎలా మనము నమ్మకత్వంగా ఉంటున్నామా, అన్యాయముగా జీవిస్తా ఉన్నామా? మన లైఫ్ స్టైల్లో మనం ఎలా ప్రవర్తిస్తా ఉంటున్నాం? నువ్వు ఎలా ప్రవర్తిస్తా ఉంటున్నావు ప్రభు సన్నిధిలో అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. షాప్కి వెళ్ళారు, ఒక 10 రూపీస్ తీసుకెళ్లారు. ఆ 10 రూపాయలు తీసుకెళ్లి ఒక 5 రూపీస్కి ఏవో ఒకటి ఒక షాంపూ కొన్నారు. ఒక 5 రూపాయలకి ఒక షాంపూ కొన్నారు, లేకుంటే ఒక చిన్న సోప్ కొన్నారు 5 రూపాయలకి. అంగడి వారు మర్చిపోయి నువ్వు ఇచ్చింది ఎక్కువ డబ్బులేమో అని, ఇచ్చింది 10 రూపాయలు అయితే వెనక్కి ఇవ్వాల్సినది 5 రూపాయలు, వారు 50 రూపీస్ ఇచ్చారేమో అని చెప్పి 45 రూపీస్ వెనక్కి ఇచ్చారు. ఏం చేస్తారు? అట్లా ఇచ్చేస్తాం బ్రదర్. ఓ ఎందుకు వెనక్కి ఇచ్చేస్తారు? అది నీ వస్తువు కాదు కాబట్టి వెనక్కి ఇస్తారు. చాలా మంచిది. మీరు రోడ్డు పైన నడుస్తా ఉన్నారు, ఒక 10,000 రూపాయలు మీకు దొరికాయి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఆ డబ్బు నాదే అన్నాడు. వాస్తవానికి ఆ డబ్బు అతనిది కాదు. మీరేం చేస్తారు? ఆలోచన చేయండి. ఏం చేస్తారు? రోడ్డు పైన వెళ్తున్నారు, ఒక 10,000 రూపాయలు మీకు దొరికాయి, పక్కన ఎవరు కూడా లేరు. నువ్వు తీసుకుంటున్నటువంటిది చూసి పక్కన ఉన్నటువంటి వ్యక్తి నాది అని వస్తాడు. అప్పుడు మీరేమంటారు? ఆలోచన చేయాలి. మీద అని చెప్పేసి ఇచ్చేస్తాము. అతనిది కూడా కాదని చెప్పాను నేను. అతనిది కూడా కాదు. ఏ వ్యక్తి అయితే వచ్చి అడుగుతున్నాడో ఆ వ్యక్తి అమౌంట్ కూడా కాదు. అప్పుడు ఏం చేస్తారు? పంచుకోవడానికి ఇష్టపడతారా? ఆ వ్యక్తికి ఇవ్వడానికి ఇష్టపడతారా? లేదు నాది అని మాట్లాడి తీసుకోవడానికి ఇష్టపడతారా? ఆలోచన చేయాలి. నమ్మకత్వం ఏ రీతిగా నమ్మకత్వం అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. దేవుడు చూస్తున్నాడు అన్న విషయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, ఒకసారి ఆలోచన చేసినట్లయితే హ్యూమన్ బీయింగ్ ప్రకారం ఒక దేవుని యొక్క బిడలగా మనం అలా చేయడానికి వీలు లేదన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. లోకంలో లోకస్తులు చేసేటువంటి క్రియలు అవన్నీ కూడా నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా ఒక 5 రూపీస్కి 10,000కి ఎగ్జాంపుల్ చెప్తేనే ఆలోచన చేస్తా ఉంటున్నారు కాబట్టి ఆలోచన చేస్తుంటున్నారు. ఇంకా ఎక్కువ డబ్బులు అయితే, ఒకవేళ 1 కోటి రూపాయలు అయితే, ఒక బ్యాగ్ కనిపించింది 1 కోటి రూపాయలు, అది ఎవరు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, ఏం చేస్తారు? ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. నేను కేవలం మనీ గురించి మాత్రమే చెప్తా ఉన్నాను. నీ భర్త విషయంలో నమ్మకత్వం, కుటుంబ విషయంలో నమ్మకత్వం, అన్ని విషయాల్లో కూడా నమ్మకత్వం కలిగి ఉండాలి. కుటుంబ జీవితాల్లో నేను ఎస్తేరు ఆ కమిట్మెంట్స్ లో చూస్తే ఏదైనా కూడా నేను ఒక మిస్టేక్ ఏదైనా పగలగొట్టినా, లేకుంటే ఏదైనా నా ద్వారా పడిపోయినా,
లేకుంటే నేను ఏదైనా కూడా చేసినప్పుడు, వంట చేసినప్పుడు గానీ, లేకుంటే ఏదైనా కూడా ఒక చిన్న మిస్టేక్ చేస్తే నేను చెప్తాను. ఇది నా ద్వారా ఇది మిస్టేక్ అయిపోయింది అని. అక్కడికి ప్రాబ్లమ్ సాల్వ్ ఇంకా. నువ్వెందుకు నాకు చెప్పలేదు? ఇవన్నీ ఏమి ఉండవు ఇంకా. ఎందుకంటే నమ్మకంగా జీవించాలి. అది తప్పైనా కూడా సరే నమ్మకంగా జీవించాలి. అర్థం చేసుకునేటువంటి ఆ మనస్సు కలిగి జీవించాలి. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబాల్లో ఎందుకు కలహాలు ఏర్పడుతున్నాయి? ఎందుకు కుటుంబాల్లో సరైనటువంటి ఏకాత్మ లేదు అంటే, నమ్మకమైనటువంటి స్థితి లేక అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని ఎదుట నమ్మకముగా జీవించాలి మొట్టమొదటిగా. అందరు చెప్పండి, ఎవరి ఎదుట నమ్మకంగా జీవించాలి? దేవుని దేవుని ఎదుట నమ్మకంగా జీవించాలి. రెండవదిగా సేవకుల ఎదుట నమ్మకంగా జీవించాలి. ఎవరి ఎదుట? సేవకుల ఎదుట నమ్మకంగా జీవించాలి. మూడవదిగా కుటుంబంలో ఉన్నటువంటి లేకుంటే మనుషుల ఎదుట మనము నమ్మకంగా జీవించాలి. ఎవరి ఎదుట? దేవునికి స్తోత్రం. దైవజనుడి ఎదుట గెహాజీ ఉన్నాడండి. దైవజనుడి ఎదుట గెహాజీ ఉన్నాడు. ఏం చేశాడు? మీకు అందరూ కూడా తెలుసు. ప్రతి ఒక్కరు ఈ మాటలు వినింటారు. ఎక్కడుంది ఆ వచనం చెప్పండి? రెండవ రాజులు 5వ అధ్యాయంలో ఉంటుంది. 2వ రాజులు 5వ అధ్యాయం. ఏం చేశాడు గెహాజీ? ఏం చేశాడు గెహాజీ? అసలు అక్కడ జరిగిన సందర్భాన్ని మనం చూస్తే, సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాను అని ఒకడు ఉండేను అన్న విషయాన్ని మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. తర్వాత ఎప్పుడైతే దైవజనుడికి తెలియచేస్తాడో, ఆ దైవజనుడు ఒక మాట అంటాడు. ఆయనకున్నటువంటి విధానం బట్టి అతనుకున్నటువంటి బలహీనత అంతా కూడా ఒక చిన్న పాప నమ్మకంగా జీవించినట్లుగా మనం చూస్తాం. ఒకసారి ఆలోచన చేయండి. ఒక సీఎంకి వెళ్ళి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించగలరా? లేకుంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేకి వెళ్ళి ధైర్యంగా వాక్యాన్ని చెప్పగలరా? అక్కడ ఉన్నటువంటి ఆ పని చేసేటువంటి ఆమె తెలియచేస్తా ఉంది. ఏమని తెలియచేస్తా ఉందంటే, 4వ వచనంలో 3వ వచనంలో ఒక మాట ఉంటది. ఏంటంటే, నా ఏలిన వానికి 4వ వచనం చూడండి. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపేదనని ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క ధనము, బంగారు ఇవన్నీ కూడా మనం చూస్తే ఇంత వెల చేసేటువంటివి ఇప్పుడే ఆలోచన చేసినట్టయితే ఒక 1,00,000 రూపాయలు అంటే ఎంత కాస్ట్? ఒక రోజులో మనం సంపాదించలేం కదా. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి క్రియను మనం చూస్తా ఉంటున్నాం. అటువంటి విషయం ఆలోచన చేసినట్లయితే ఇదంతా కూడా మనకు తెలుసు. అయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే దైవజనుడు తెలియచేసినట్లుగా 7 మార్లు వెళ్ళి అతను మునుగుతాడు. అక్కడ దేవుడు అతని దేహాన్ని పసిపిల్లని దేహం వలె చేస్తాడు. 16వ వచనంలో ఎలీషా తిరిగి అతనితో మాట్లాడతాడు. ఎంతో బతిమలాడినా కూడా అతను తీసుకునేటువంటి పరిస్థితి లేదు అన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే గెహాజీకి ఏం కలిగిందంటే నమ్మకత్వాన్ని కోల్పోయినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. నమ్మకంగా జీవించలేదు. ఇకన్నటువంటి విధానం బట్టి 20వ వచనంలో మనం చూస్తే, చదవండి ఆ మాట 20వ వచనాన్ని. దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియనుడైన ఈ నయమాన్ను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్దకు ఏదైనా తీసుకొని అందుననుకొని
నయమాన్ను కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు ఇక్కడ క్షేమమే అని చెప్పి ఒక్క నిమిషం అక్క. 20వ వచనంలో మనం చూస్తే ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని అన్న విషయాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ మనం చూస్తే అతను నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని అన్న విషయాన్ని మనం చూస్తాం. మళ్ళీ ఏమంటున్నాడు? యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యుద్ధ ఏదైనాను తీసుకుందును అనుకొని అన్న విషయాన్ని మనం చూస్తాం. అక్కడికి వెళ్ళాడు, అంతా ఓకే, మాట్లాడాడు. ఇక్కడ రెట్టింపు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 23వ వచనంలో, సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నా. 23వ వచనంలో రెట్టింపు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారులో 2 కూడా మళ్ళీ వెనక్కి పంపించాడంట అండి. అయితే గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి అన్న విషయాన్ని మనం చూస్తాం. 24వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, మెట్ల యొద్దకు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంట్లో దాచి వారికి సెలవియ్యగా వారు వెళ్ళిపోయారు. తీసుకున్నాడు మొత్తం కూడా. 25వ వచనంలో ఉన్నటువంటి మాట చదవండి ఇప్పుడు. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహజీ నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదనెను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సేవకుని ఎదుట నమ్మకంగా లేడు అన్న విషయాన్ని మనం చూస్తాం. సేవకుని ఎదుట నమ్మకంగా లేడు. ప్రారంభంలో మనం చూస్తే చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుని ఎదుట నమ్మకంగా లేనటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. కయ్యను హేబేల్లో ఈయకున్నటువంటి బలి అర్పించడానికి లేకుంటే ఈయకున్నటువంటి ఏమంటారు దేవునికి అది ఇచ్చేటువంటి కానుక విషయంలో అర్పణ విషయంలో ఏం చేశారంటే అర్పణ విషయంలో ఏం చేశారంటే శ్రేష్టమైనటువంటిది ఇచ్చారు. తనకు కలిగినటువంటి వాటిలో కూడా ఇచ్చారు. అయితే దేవుడు ఎవరి అర్పణ అంగీకరించాడు అన్న విషయాన్ని మనం చూస్తే కయ్యను అర్పించాడు, హేబేలు అర్పించాడు. ఎవరు అర్పణను అంగీకరించాడు? దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు. హేబేలు అర్పణను అంగీకరించాడు. ఎవరు అర్పణను అంగీకరించలేదు? కయ్యను అర్పణ కయ్యను అర్పణను అంగీకరించలేదు. అందుకు కయ్యనికి ఏమైంది? కోపం వచ్చింది. ఏం చేశాడు? సహోదరుని చంపేశాడు. సహోదరుని చంపేసిన తర్వాత ఆ రక్తం అనేటువంటి దేవునికి విజ్ఞాపన చేసినట్టుగా మనం చూస్తాం. తదుపరి వచ్చి దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నీ సహోదరుడు ఎక్కడా అంటే, నేనేమన్నా కావలి వాడనా, నాకేం తెలుసు అంటున్నాడు. చూడండి, ఆ వ్యక్తి దేవుని ఎదుట నమ్మకంగా లేడు. ఈ వ్యక్తి ఏమో కుటుంబంలో నమ్మకంగా లేడు. ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో ఎలాంటి విషయంలో చూస్తా ఉంటున్నాం? దేవుని ఎదుట నమ్మకంగా జీవించలేని మనుషులను మనం చూస్తా ఉన్నాం. సేవకుల ఎదుట కూడా నమ్మకంగా జీవించలేని మనుషులు కూడా మనం చూస్తా ఉన్నాం. చదవండి ఈ యొక్క మాటను. 25వ వచనాన్ని మనం చూస్తే, యజమాని ముందర అతడు లోపలికి పోయి తన యజమాని ముందరగా నిలవగా ఎలీషా వారిని చూచి, గెహజీ నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదనెను. ఇక్కడ మనం చూస్తే దేవుడు కూడా మనల్ని చూస్తా ఉన్నాడు. దేవుడు కూడా మనల్ని అడుగుతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళినట్లయితే దేవుడు అడుగుతా ఉన్నాడు. ఏం చూడకూడదు అవి చూస్తున్నట్లయితే దేవుడు అడుగుతున్నాడు. దేవుడు మన జీవితాల్ని ఆయన పరిశీలిస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయి. అవి మంచి వారిని చూస్తా ఉన్నాయి, చెడ్డవారిని కూడా చూస్తా ఉన్నాయి. ఈకున్నటువంటి విధానం బట్టి చీకట్లో కార్యములు కూడా ఆయనకు వెలుగుకరంగా కనిపిస్తా ఉన్నాయి. రహస్యముగా మాట్లాడే మాటలు ఆయనకు బిగ్గరగా వినిపిస్తున్నాయంట. మన నోటికి మాట రాకమునిపే ఆయనకు తెలుసు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. మన దేవుని ఎదుట ఎంత నమ్మకంగా జీవించాలో ఆలోచన చేయాలి. దేవుడు నమ్మకమైన వాడు. మోషే ఇల్లంతట్లో కూడా నమ్మకంగా ఎలా జీవించగలిగాడు? ఫీబే ఎలా మాదిరికరంగా జీవించగలిగింది? ఎలా నమ్మకత్వాన్ని కాపాడుకునింది? తన మాట ఎలా ఉండిందో ఆలోచన చేయండి. తన జీవితాలు ఎలా మలుచుకునిందో ఆలోచన చేయండి.
దేవుని సన్నిధిలో దేవుడు చూస్తున్నాడన్న భయముతో ఆ యొక్క స్త్రీ పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. సేవకుని ఎదుట ఎటువంటి సాక్ష్యం సంపాదించుకునింది? సేవకుడే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈమె ఎటువంటి స్త్రీనో ఆలోచించేయండి. ఆమె విషయమై సిఫారసు చేస్తున్నట్లుగా మనం చూస్తాం. సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన నమ్మకంగా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం గెహాజీ విషయంలో మనం చూస్తే, నేను ఎక్కడికి పోలేదు దైవజనుడా, పాస్టర్ గారు అంటున్నాడు. ఈరోజు సేవకులతో కూడా అబద్ధం ఆడే వాళ్ళు లేరంటారా? సేవకులు మోసం చేసేటువంటి వారు లేరంటారా? సేవకులకు అబద్ధాలు చెప్పేటువంటి వారు లేరంటారా? చెవిగలవాడు ఆత్మ చెప్తున్న సంగతులు వినును గాక. ఆమేన్. సన్నిధిలో అబద్ధాలు చెప్పే వాళ్ళు లేరంటారా? క్రైస్తవులైనప్పటికీ కూడా మోసం చేయవారు లేరంటారా? క్రైస్తవులైనప్పటికీ కూడా మాట తీరు ఎలా ఉంటున్నది? ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో ఆలోచన చేయాలి. నా సేవకుని ఎదుట నేను ఎప్పుడు కూడా అపనమ్మకంగా లేను. నేను జీవిస్తున్నటువంటి ఈ యొక్క జీవిత కాలం అంతలో కూడా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు సన్నిధిలో నా సేవకుడు ఏదైతే చెప్తాడో అది చేసేవాడిని. ఒకవేళ నా ద్వారా ఏదైనా మిస్టేక్ జరిగిందంటే నేను ఆయన ఖచ్చితంగా దైవజనులకు తెలియచేసేవాడిని. ఖచ్చితంగా తిట్టినా పర్లేదు, కొట్టినా పర్లేదు, నమ్మకంగా జీవించడానికి సేవకుని ఎదుట చాలా నమ్మకంగా ఉండాలి. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానని తెలుసా? చిన్న వాటిలో నమ్మకంగా ఉండడం మనం నేర్చుకోవాలి. దేవుడు అత్యధికమైనటువంటి బర్డన్స్ ఇస్తాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అలా మనం చిన్న వాటిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు అధికమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నటువంటి యోసేపు అలా నమ్మకత్వాన్ని కాపాడుకున్నప్పుడు తోటి స్నేహితులందరూ కూడా అతన్ని ఎంత భయంకరంగా కొట్టినా, ఎంత భయంకరంగా గుంటలో వేసినా, అమ్మి వేసినా దేవుడు తోడై ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తి అధికారిగా చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నమ్మకంగా ఉన్నట్లయితే, దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నట్లయితే, సంఘములో సేవకుని ఎదుట, విశ్వాసుల ఎదుట నమ్మకంగా ఉన్నట్లయితే, నీ కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే, నువ్వు ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో నువ్వు నమ్మకంగా జీవిస్తూ, ప్రభు సన్నిధిలో ఎవ్వరు ఎన్ని అన్నా కూడా ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవించగలిగినట్లయితే ఒక దినం వస్తుంది. ఎవరైతే యోసేపును దూషించారో, ఎవరైతే యోసేపును అమ్మి వేశారో, ఎవరైతే యోసేపును గుంటలో వేశారో, ఎవరైతే యోసేపును అవమానపరిచారో వాళ్ళందరూ కూడా యోసేపు ఎదుటికి వచ్చారు. ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవించాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి మీకు తెలియచేస్తా ఉన్నాను. మీరు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఉన్నతముగా ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ అంటున్నాడు ఈ వ్యక్తి ఎచ్చటికీ పోలేదు అంటున్నాడు. 26వ వచనం చూడండి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసాదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాను. చూడండి, ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే ఆ ఉన్నటువంటి కుష్టి ఏమో నయమాను కలిగింది. ఇప్పుడేమో అపనమ్మకం, సేవకుని ఎదుట అపనమ్మకం కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే తనకున్నటువంటి రోగం తను తీసుకున్నాడు. తనకు మాత్రమే కాదు కానీ తన వంశాన్ని అంతటికి కూడా తీసుకున్నాడు. ఆలోచన చేయండి. అబ్రహాము దేవుని ఎదుట నమ్మకంగా జీవించాడు. అందును బట్టి అబ్రహామును బట్టి ఇస్సాకును బట్టి యాకోబును బట్టి మనలందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈరోజు నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నీ వంశాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒకవేళ అపనమ్మకంగా ఉన్నట్లయితే నీ వంశమును కూడా మరి ఆలోచన చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతారన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ మనం చూస్తే సేవకుని ఎదుట నమ్మకంగా లేడు అన్న విషయాన్ని మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో కూడా మనం లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదే సంఘటన జరిగినట్లుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తాం. సేవకుని ఎదుట ఇరువురు కలిసి సేవకునితో అబద్ధం ఆడతారు. చూడండి.
చదవండి ఆ మాటను త్వరగా. త్వరగా మాట్లాడారు. చదవండి ఆ మాటను. త్వరగా మాట్లాడారు. చదవండి. అపోస్తుల 5వ అధ్యాయంలో రాయబడిన అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఊరకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదాలు యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వంశమై ఉండేను లేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ లేఖన భాగమును బట్టి ఇక్కడున్నటువంటి విధానం బట్టి సేవకులు అంటే ఆషమాషి కాదు, కానీ ఇక్కడ మనం చూస్తే అపోస్తులు ఎదుట అలా వారు బిహేవ్ చేసినప్పుడు, వారి కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసినప్పుడు ఎరుగకనే అని లేదు, కానీ ఎరుగనే అన్న విషయాన్ని మనం చూస్తాం. అంటే ఇక్కడ ఇద్దరు కూడా ఏకమై అమ్మినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ లేఖన భాగాలు మనం చూస్తే సేవకుడు అంటున్నాడు, దాని వెలలో కొంత దాచుకుని అపోస్తుల పాదంలో పెట్టింది. అప్పుడు పేతురు అంటున్నాడు, అననీయ, నీ భూమిలో వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు సాతాను నీ హృదయం ప్రేరేపించెను? నీ ఎదుట ఉన్నప్పుడు అది నీదే కదా, ఎందుకు నువ్వు అలా చేసావని అడుగుతున్నప్పుడు అక్కడ తన సమాధానం ఏమైంచినది ఒకసారి ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. అక్కడ ఏం చెప్తా ఉంటున్నాడంటే అందుకు అతను ఏమంటున్నాడంటే అంతకే అమ్మినానని చెప్తాడు. అలా ఇరువురు కూడా ఇద్దరు జీవితాల్లో అలానే జరిగినట్లుగా మనం చూస్తాం. ఏమైపోయారు? ఇద్దరు కూడా మరణించినట్లుగా మనం చూస్తాం. నమ్మకత్వం లేనటువంటి పరిస్థితిని బట్టి, నమ్మకత్వం లేనటువంటి విధానంను బట్టి. అక్కడ చూస్తే దేవుడితోనే అడుగుతున్నాడు. ఉన్నటువంటి విధానం బట్టి కయ్యను ఏమంటున్నాడు, నేనేమైనా నాకు సహోదరికి కాయలు వాడనా అన్నట్లుగా, దేవుడితో నాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. దేవుడితో అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎలీషా ఎదుటేమో గెహాజీ కూడా అలానే బిహేవ్ చేస్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో మనం చూస్తే కుటుంబ సమేతంగా అలాంటి పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో, ఎలా ఫీబే తనకున్నటువంటి పరిచయ విధానములో, తన జీవితంలో ఎలా నమ్మకంగా జీవించగలిగింది, సేవకుడు ఎటువంటి సాక్ష్యం ఇస్తా ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు మీ సేవకుడు నిన్ను గురించి నిన్ను బట్టి మంచి సాక్ష్యం ఇవ్వగలడా? ఆలోచన చేయాలి. ఈ ప్లాట్ఫామ్ లో అనేక మంది సేవకులు బోధిస్తా ఉన్నారు. లేకుంటే ఈ ప్లాట్ఫామ్ లీడ్ చేస్తున్నటువంటి నేను మీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలనా? అలాంటి జీవితం కొనసాగిస్తున్నారా? ఆలోచన చేయాలి. స్థానికంగా మీరు వెళ్తున్నటువంటి సంఘాల్లో మిమ్మల్ని బట్టి, మీ జీవిత విధానమును బట్టి మీ సేవకులు మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెవిగలవాడు ఆత్మ చెబుతున్న సంగతులు వినుగాక. దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఎలాంటి విషయాల్లో మనం నమ్మకత్వం ఉంటున్నా, ఎలాంటి విషయాల్లో నమ్మకమైనటువంటి వారుగా లేకుండా ఉంటున్నారు ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండంలో 38వ అధ్యాయం 1-5 వచనాలు, అదే రీతిగా 22వ వచనాన్ని కూడా మనం చదివినప్పుడు అక్కడ యోసేపు నమ్మకమైన వాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. చదవండి 22వ వచనం. ఆదికాండం 38వ అధ్యాయము 22వ వచనం. 1-5 వచనాలు, అదే రీతిగా 22వ వచనం. 22వ వచనం చదవండి చాలు, సమయం లేదు. ఒకటి నుంచి 5 వచనాలు రాయబడినటువంటి మాట మనం చూస్తే వినిపిస్తున్నాయండి నా మాటలు.
ఆదికాండము ఒకసారి చెప్పరండి. 38వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలీయులు ఆ దేశంలో నివసించున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపాపతి అయిన బిల్మాతో సేవించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. యాకోబు కుమారులు 12 ఓకే, రెఫరెన్స్ నోట్ చేసుకోనండి. యాకోబు జ్యేష్ఠ చందు ఒక్క నిమిషం. రెఫరెన్స్ నోట్ చేసుకోనండి. 38వ అధ్యాయం, ఆదికాండం 38వ అధ్యాయము 1-5 వచనాలు, 22వ వచనాలు మనం లేఖన భాగాల్ని మనం చూసినప్పుడు, గమనించినప్పుడు వర్సెస్ చెప్తాను, నోట్ చేసుకొని తర్వాత మీరు చదువుదురు. యోసేపు నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 6-13 వచనాల్లో మనం చూస్తే, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 6-13 వచనాల్లో మనం చూస్తే గిద్యోను నమ్మకమైనటువంటి వాడుగా మనం లేఖన భాగాల్లో మనం చూస్తాం. గిద్యోను నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 6-13 వచనాలు రాయబడినటువంటి మాట. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినప్పుడు, మోషే నమ్మకమైన వాడుగా మనం చూస్తాం. అదే మాట హెబ్రీ 3:5-7 వచనాల్లో కూడా ఉంటది, మోషే నమ్మకమైన వాడు అన్న విషయాన్ని. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 14 వచనంలో కూడా మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 14 వచనంలో కూడా మనం చూస్తే దావీదు నమ్మకమైన వాడుగా మనం చూస్తాం. అన్ని చదివి వివరించడానికి సమయం లేదు కానీ మీరు తర్వాత చదువుకోనండి ఖాళీగా ఉన్న సమయంలో. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే దావీదు నమ్మకమైన వాడు అనే విషయాన్ని మనం చూస్తాం. దానియేలు విషయమై మనం చూస్తే మరొక పాయింట్ గా దానియేలు 6వ అధ్యాయము 1-4 వచనాలు మనం చూస్తే, దానియేలు 6వ అధ్యాయము 1-4 వచనాల్లో దానియేలు నమ్మకమైన వాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎంతమంది రాసుకుంటున్నారండి? రాసుకున్న వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. కేవలం రాసుకుంటున్నారు వారు మాత్రమే. హల్లెలూయా. ఓకే. దానియేలు 6వ అధ్యాయము 1-4 వచనాలు. దానియేలు నమ్మకమైన వాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 20వ వచనం. పౌలు నమ్మకమైన వాడుగా మనం చూస్తాం. పౌలు నమ్మకమైన వ్యక్తి. అపోస్తులు 20వ అధ్యాయం 20వ వచనంలో పౌలు నమ్మకమైనటువంటి వ్యక్తిగా జీవించాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం కూడా మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చూస్తే తిమోతి నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. తిమోతి నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని యొద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయును అన్న విషయాన్ని తెలియజేస్తాడు. నమ్మకంగా ఉన్నట్లుగా చూస్తాం. తిమోతి నమ్మకంగా జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, అందరు కూడా రాసుకున్నారు అనుకుంటున్నాను. నేను 2 నిమిషాలు మాట్లాడి నేను క్లోజ్ చేస్తాను. ఈరోజు మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక్కొక్కరి జీవితంలో నుంచి ఆలోచన చేసుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు, యోసేపు ఎటువంటి స్థితిలో వెళ్ళాడు? తన పుట్టుక నుంచి ఆలోచన చేయండి. అన్ని వివరించలేను కానీ అర్థం చేసుకున్నాను. యోసేపు ఎటువంటి స్థితిలో వెళ్ళాడు? తన జీవితం పుట్టిన మొదలుకొని తండ్రి ఎదుట ఎలా ఉన్నాడు?
అన్నదమ్ముల ఎదుట ఎలాంటి పరిస్థితి ఉన్నది, అన్నదమ్ములు ఏం చేశారు, తర్వాత పోతీఫరు ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క గృహంలో ఎటువంటి జీవితాన్ని కొనసాగించాడు, తన భార్య పోతీఫరు భార్య ఏం చేసింది, తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు, జైల్లోకి వెళ్ళాడు, తర్వాత ఈ యొక్క జీవిత విధానం లైఫ్ స్టైల్ అంతటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు కూడా ఒక్క విషయంలో నమ్మకస్తుడు అని చెప్పరండి. ఆలోచన చేయాలి. లైఫ్ స్టైల్ అంతటిని బట్టి నమ్మకస్తుడుగా దేవుడు గుర్తిస్తాడు. ఆలోచన చేయాలి. లైఫ్ స్టైల్ అంతటిని బట్టి ఆయన తీసుకుంటాడు. ఫైనల్ జడ్జిమెంట్ లాగా ఫైనల్ ఒక 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 మాట తీసుకుంటాడు ఎవరు అన్న విషయాన్ని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యోసేపు తన జీవితం పుట్టినది మొదలుకొని తను మరణించేంత వరకు కూడా ఎలా నమ్మకంగా జీవించగలిగాడు. చూడండి, అబద్ధ సాక్ష్యం చెప్పినప్పటికీ కూడా పోతీఫరు భార్య చెప్తుంది కదా, ఇతను నాతో శయనించడానికి వచ్చాడు అని తెలియచేసినప్పుడు, లేకుంటే నన్ను పాడు చేయడానికి, నన్ను హేళన చేయడానికి, నన్ను అవమానించడానికి వచ్చాడని తెలియచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి అనవసరంగా జైలుకి వెళ్ళాడు. చేయని తప్పుకు కూడా జైలుకి వెళ్ళాడు. ఆలోచన చేయాలి. ఆ గుంటలో వేసినప్పుడు కూడా సహోదరులు దూషించలేదు. అంటే ఇటువంటి పరిస్థితులు మన లైఫ్ లో వెళ్ళినప్పటికీ కూడా, మన జీవితంలో జరిగినప్పటికీ కూడా నమ్మకత్వాన్ని కాపాడుకోవాలన్న విషయాన్ని ఎగ్జాంపుల్ గా మీకు తెలియజేస్తూ వచ్చాను. గిద్యోని విషయం చెప్పండి. 6వ అధ్యాయము 6 నుంచి 13 వచనాల్లో ఏం రాయబడింది గిద్యోని గురించి? ఎలా నమ్మకత్వంగా ఉన్నాడు తను? అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎవరు మాట్లాడలేదు. ఎలా నమ్మకంగా ఉన్నాడు? ఎవరు మాట్లాడలేదు. ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నట్లుగా మనం చూస్తాం. గిద్యోను చాలా పిరిగివాడు, భయస్థుడు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏం చేశాడు? తను బలపరిచినట్లుగా మనం చూస్తాం. ఒక లైఫ్ స్టైల్ ప్రతిదీ కూడా వివరించడానికి లేదు, కానీ తన పుట్టుకేంటి, తన జీవితంలో ఎలా ముందుకెళ్ళాడు, ఎటువంటి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఎలా సహాయం చేశాడు, ఎలా నమ్మకంగా జీవించగలిగాడు అన్న విషయాన్ని ఆలోచించేయాలి. ఇవంతా కూడా మీరు హోంవర్క్, ఈరోజు టైం ఉన్నట్లయితే మీరు ఇవన్నీ కూడా ధ్యానించండి, లేఖన భాగాలను ధ్యానించండి. సంఖ్యాకాండంలో 12:7-8 కూడా చెప్పినటువంటి వాక్యమును బట్టి మోషే నమ్మకంగా ఉన్నాడు. హెబ్రీ 3:5-7 వచనాల్లో కూడా మోషే నమ్మకంగా ఉన్నాడు. తన జీవిత విధానం ఎటువంటి విధానంలో ఆయన జన్మించాడు మోషే? అందరిలాగా తన జీవితం ఉండిందా? తన జీవితాన్ని కాపాడుకోవడానికి తల్లి ఎంత ప్రయత్నించింది, ఎన్ని దినాలు మోసింది, దాచింది, తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఎటువంటి లగ్జరీ లైఫ్ జీవించాడు, అయినప్పటికీ కూడా ఎలాంటి లైఫ్ లోనికి వచ్చాడు. ఐగుప్తు ధనము కంటే నా దేవుని కొరకు నేను నింద అనుభవించడం నాకు శ్రేష్టం అంటాడు కదండి. అంటే ఐగుప్తులో మంచి ధనం ఉంటున్నది, అటువంటి ధనాన్ని కూడా తను లెక్క చేయలేదు. అధికారం ఉంటున్నది, అయినా కూడా లెక్క చేయలేదు. అవన్నీ కూడా నాకు అవసరం లేదు, నా దేవుని కొరకు నేను నిందలైనా కూడా ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి నేను అనుభవిస్తానని ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవించలేదంటారా? ఆలోచన చేయండి. ప్రభు సన్నిధిలో మోషే యొక్క లైఫ్ స్టైల్ ఎలా తన జీవితం కొనసాగింపబడింది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, తన జీవిత విధానం నేను ఆలోచిస్తూ వచ్చాను. ఆ యొక్క లక్షల మందిని నడిపించడం అనేటువంటిది అంత సాధ్యమైనటువంటి పని కాదు. కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఒక 10 మంది 20 మంది వస్తేనే వాళ్ళని మెయింటైన్ చేసి వాళ్ళ అవసరతలు తీర్చడం చాలా కష్టం. ఒక వివాహం జరిగినప్పుడు మహా అంటే ఒక 2000 మంది లోపల వస్తారు. మహా అంటే ఒక 2000 మంది లోపల వస్తారు వివాహ సమయంలో. వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళకి సరైనటువంటి చూసుకోవడం ఎంత కష్టం. ఎవడో ఒకడు ఉంటాడు, ఏం పెట్టారు వాళ్ళు, ఏం చూసుకున్నారు వాళ్ళు అని ఇలా అనేవాళ్ళు. ఆలోచించేయండి. లక్షల మందిని వాళ్ళు నడిపించి వాళ్ళని ఒకసారి మేనేజ్ చేయడం అంటే ఒకసారి ఆలోచన చేయండి. అలా మేనేజ్ చేస్తున్నప్పుడు కూడా ఎంతో మంది అతన్ని అడిగారు, ఎన్ని ప్రశ్నలు వేశారో, మమ్మల్ని ఇక్కడ చంపేయడానికి తీసుకొని వచ్చారా అని ఈ విధానంలో. అయితే దేవుడు చెప్పినట్లుగా తను జీవించినట్లుగా మనం చూస్తాం. అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడై ఉన్నట్లుగా మనం చూస్తాం. నమ్మకంగా జీవించాడని దేవుడే సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని డైరెక్ట్ గా దేవుడే తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం.
జ్ఞాపకం ఉంచుకోవాలి. సమూయేలు గ్రంథంలో కూడా రాయబడిన 22:14 మొదటి సమూయేలు, దావీదు నమ్మకమైన వాడుగా ఉన్నాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కేవలం ఒకే ఒక విషయంలో దావీదు తప్పు చేశాడు, ఒకే ఒక విషయంలో. అయితే జీవిత కాలం అంతా కూడా దేవుని ఎదుట ఎంత నమ్మకంగా ఉన్నాడు. 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రభు సన్నిధిలో ప్రార్థించేవాడు. వాక్యం చదివేటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ప్రభుతో రాజు అయినప్పటికీ కూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం ఇస్తూ వచ్చాడు. నమ్మకమైనటువంటి వ్యక్తిగా జీవించినట్లుగా మనం చూస్తాం. దానియేలు విషయంలో కూడా ఏం జారీ చేశారు, ఆజ్ఞ ఏమొచ్చింది, ఎలా జీవించగలిగాడు తన జీవితంలో, ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో ఆలోచన చేయాలి. ఎవరైనాను కూడా రాజు ఆజ్ఞను మీరినట్లయితే సింహాల గుహల్లో వేయాలని తెలియచేశాడు. అయితే దానియేలు భయపడలేదు. ముమ్మారు యథాప్రకారం కూడా వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ విషయం తెలియజేశారు రాజుకు. ఆయనకున్న విధానం బట్టి సింహ గుహలో వేశాడు. సింహాలకు దేవుడు ఆజ్ఞాపించాడండి. సింహాలు పాస్టింగ్ ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుడు తన పక్షాన ఉన్నాడు. నమ్మకత్వం కాపాడుకుంటూ వచ్చాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు కూడా నమ్మకంగా ప్రభు కొరకు జీవించినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా మనం చూస్తే పౌలు, తిమోతి ఎంత నమ్మకంగా లేకుంటే, ఉన్నటువంటి విధానం బట్టి ఎంత నమ్మకంగా ఉంటే ఈ మాట రాయబడి ఉంటుందండి పరిశుద్ధ గ్రంథములో. ఒక దైవజనుడి ఎదుట తిమోతి నమ్మకస్తుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. నమ్మకమైన నా కుమారుడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నమ్మకమైన నా కుమారుడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. సంఘ పరిచయ విషయంలో ఈరోజు ఆలోచన చేయాలి. వివిధ కోణాలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎలా సాధ్యమైంది ఫీబేకి ఇలా నమ్మకత్వాన్ని కాపాడుకునేడానికి? మొట్టమొదటిగా దేవుని ఎదుట నమ్మకంగా జీవించగలిగి ఉండవచ్చు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే సేవకుడే సమాధానం చెప్తా ఉన్నాడు ఈ ఫీబే విషయమై అన్న విషయాన్ని మనం చూస్తాం. సేవకుడే సమాధానం చెప్తా ఉన్నాడు ఈమె విషయమై. ఏమంటే ఆయనకు ఉన్నటువంటి విధానం బట్టి, లేఖన భాగం బట్టి, మీకు సిఫారాను చేయుచున్నాను అంటాడు. ఇక ఉన్నటువంటి విధానమును బట్టి ఆమెకి ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయమని అక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు సన్నిధిలో. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను అన్న విషయాన్ని మనం చూస్తాం. సేవకులకు సహకారిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కొన్ని బాధ్యతలు ఇస్తాడు సేవకుడు నమ్మకత్వాన్ని చూసి. ఆ నమ్మకత్వాన్ని కొనసాగించేటువంటి స్థితిలో ఉండాలి. నీవైనా, నేనైనా, మనం ఎవరైనా కూడా కావచ్చు. దేవుడు బాధ్యతలు ఇచ్చినప్పుడు వాటిని నెరవేర్చాలి. సేవకుడు బాధ్యతలు ఇచ్చినప్పుడు నెరవేర్చాలి. కుటుంబస్తులు బాధ్యతలు ఇచ్చినప్పుడు నెరవేర్చాలి. అవి నెరవేర్చే విషయంలో కష్టం కూడా ఉంటుంది. ఆలోచన చేయాలి. కష్టం కూడా ఉంటుంది. అయితే ఆ కష్టంలో కూడా దేవుని ఆ మాటని మనం విని అంగీకరించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆమె ఎలా సాధ్యమైందంటే విశ్వాసుల ఎదుట కూడా ఆమె నమ్మకంగా జీవించినట్లుగా మనం చూస్తాం. ఊరికే సేవకుడు సాక్ష్యం ఇవ్వలేదు కదా. ఈరోజు నేను మీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలంటే మీ ప్రవర్తన జీవితాన్ని నేను గమనించినప్పుడే మీకు మంచి సాక్ష్యాన్ని నేను ఇవ్వగలను. మీ మాట తీరు కావచ్చు, మీరు జీవించే విధానము, మీ ఆత్మీయ జీవితము, లేకుంటే మీరు మీ కుటుంబంలో జీవించే విధానం, ఇరుగు పొరుగు వారితో, మీ కాలేజీలో, లేకుంటే మీకున్నటువంటి కొలీగ్స్ ఎదుట, మీ జాబ్ చేస్తున్నటువంటి ఎదుట, లేకుంటే మీరున్నటువంటి గృహాల్లో, మీకున్నటువంటి గ్రామంలో మీ ప్రవర్తనను బట్టి మీ సేవకులు సాక్ష్యం ఇవ్వగలగాలి. నన్ను అడగనివ్వండి, ఈరోజు మీ సేవకులు ఎదుటికెళ్ళి మీరు అలా నిలుచుకొని, అన్న నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకుంటే అక్క నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని సరి చేసుకోవడానికి ఇష్టపడే క్రైస్తవులు లేరండి. ఏదైనా కూడా తెలియచేస్తున్నప్పుడు ఆ సరి చేసుకోవాలని తీర్మానం తీసుకునేటువంటి ఉన్నటువంటి సేవలో అలా మార్చుకుంటాను నా జీవితం అని అనుకునేటువంటి వారు లేరు. సేవకుడు ఒక మాట అంటే దాన్ని పట్టుకొని మందిరానైనా కూడా మానివేస్తారు, కానీ నమ్మకంగా జీవించడానికి ఇష్టపడట్లేరు. ఏదైనా సేవకురాలు ఒక మాట నిందంటే నన్నే అంటదా, నేను ఎంత పరిచర్య చేశాను, నేను ఎంతగా ప్రభు కొరకు జీవించాను, ఎన్ని చేశాను, వీళ్ళ కృతజ్ఞత లేదని 10 మందికి చెప్తున్నావేమో. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఆలోచన చేయాలి. ప్రారంభ దినాల్లో అయితే సేవకుడు నన్ను ప్రతిరోజు అరిచేవాడు. ఇదెందుకు చేసావు, ఇలా అలా ఎందుకు చేసావు, అన్ని కూడా నేను ఏడ్చుకునేవాడిని. సైడ్కి వెళ్ళిపోయి ఏడ్చుకునేవాడిని. అవును, నాలో లోపం ఉంది కాబట్టి సరిచేశాడని నన్ను నేను సమర్థించుకుంటూ
ఆ లోపాలు లేకుండా ఉంటే నన్ను ఏమన్నాడు కదా సేవకుడు అని అనుకున్నాను. నాతో ఉన్నవారు అలా సేవకుడు అరిచినప్పుడు మానివేసిన వారు కూడా ఉన్నారు. నాతో ఉన్న కొంతమంది వారిని సరి చేసుకోవడానికి ఇష్టపడిన వారు ఈరోజు ప్రభు కొరకు జీవిస్తా ఉన్నారు. లోపములు సవరించే వారే నాయకుడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను కొంతమందికి ఏదైనా చెప్తాను, దాన్ని ఎలా తీసుకుంటారంటే చెప్పడానికి ఎలా చెప్పాలో తెలియదు కానీ వాటిని హృదయానికి తీసుకొని నన్నే అంటాడా, నాకు తెలియదా నేను ఎలా జీవించాలో, నా జీవితం ఏంటో నాకు తెలియదు అన్నట్లుగా తీసుకుంటారు. నో ప్రాబ్లం, చెప్పాలి కాబట్టి సేవకునిగా నేను తెలియచేస్తాను. జీవించడం లేకుంటే వాటిని అనుసరించడం అది వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటిది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. ఈరోజు మీ సేవకులు ఎదుటికెళ్ళి వ్యక్తిగతంగా అదే రీతిగా కుటుంబంగా నమ్మకంగా ప్రభు కొరకు జీవిస్తున్నట్లుగా వారి సాక్ష్యం ఇవ్వగలరా? మీరు ఎదుటికెళ్ళి నేను ఎలా ఉన్నాను, పరిచర్యలో నమ్మకంగా ఉంటున్నానా, మంచిగా పరిచర్య చేస్తున్నానా, నాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి నేను మార్చుకుంటానని చెప్పేవారు లేరు ఈ దినాన. భర్త ఎదుటికెళ్ళి నాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి, తనలో తాను ఎంత బాధపడుతున్నాడో ఒకవేళ మీరు వెళ్ళి నాలో ఏదైనా నమ్మకంగా లేనటువంటి స్థితి నీలో కనిపిస్తున్నట్లయితే, నీకు కనిపిస్తున్నట్లయితే, లేకుంటే ఏదైనా నాలో నేను ఇలా ఉంటే బాగుండని నువ్వు అనుకున్నట్లయితే చెప్పండి నేను మార్చుకుంటానని. భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని నమ్మకంగా జీవించడానికి ఇష్టపడుతున్నారా? ఒక తల్లిదండ్రులు ఫోన్ చేశారు, నా కుమారుడు ఇలా జీవిస్తా ఉన్నాడు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, డబ్బు ఎంత కావాలంటే అంత ఉంది, కానీ మా మాట వినట్లేడు, నమ్మకంగా ఉండట్లేడు, ఏదైనా అడిగితే సరైన రీతిగా సమాధానం చెప్పట్లేడు. ఆలోచన చేయండి. అంటే తన కుమారునితో చెప్పలేనటువంటి పరిస్థితి, చెప్పినా వినిపించుకున్నటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న విధానమును బట్టే సేవకునిగా నాకు తెలియజేశారు. ఆలోచన చేయాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే తల్లిదండ్రులు, అదే పిల్లలు తల్లిదండ్రులు ఎదుటికెళ్ళి అమ్మా నాన్న నా జీవితంలో నేనేమైనా మార్చుకోవాలా, మీకు ఏదైనా కూడా అయిష్టంగా ఉంటున్నదా, నా గురించి మీరు ఎదుటి వారికి వెళ్ళి చెడగా చెప్పని అవసరం లేదు, నాలో ఏదైనా కూడా మీరు ఇలా ఉంటే బాగుండు అనుకుంటున్నారేమో అది చెప్పండి, నేను జీవించగలడానికి ట్రై చేస్తానని చెప్పగలిగితే యాజ్ ఏ పేరెంట్స్ గా ఎంత సంతోషపడతారు, యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ గా ఎంత సంతోషపడతాడో ఒక సేవకునిగా. జ్ఞాపకం ఉంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను కూడా కొన్ని బాధ్యతలు అప్పగించాను, బైబిల్ క్విజెస్ విషయంలో కావచ్చు, తర్వాత ఈవెన్ లీడింగ్ విషయంలో కావచ్చు, ఇంకా ఆఫ్లైన్లో అయితే కొన్ని పరిచయలు నేను అప్పగించాను. కొంతమంది కొన్ని దినాల వరకు నమ్మకంగా చేయగలిగారు, తర్వాత వెడలిపోయారు. నేను ఎవరిని ఏం అడగలేదు, హెచ్చరించాను కొన్నిసార్లు హెచ్చరించాను, కొన్నిసార్లు సలహాలు ఇచ్చాను, అడ్వైజ్ ఇచ్చాను. నో, ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో నమ్మకమైనటువంటి వారుగా ఉండాలి. చేయగలిగితే చేస్తానని, చేయలేకపోతే చేయలేనని చెప్పగలగాలి. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఎన్నోసార్లు ఆ క్విజ్ రన్ చేయలేనటువంటి పరిస్థితి, అప్పటికప్పుడు చూసుకొని ముందుకెళ్ళిన పరిస్థితులు కూడా అప్పటికప్పుడు నేను కానీ ఎస్తేర్ కానీ ఇంకా ఉన్న కొంతమంది అప్పటికప్పుడు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి పోస్ట్ చేయడం కూడా. ఇది ఆన్లైన్లో జరుగుతున్నటువంటి మీటింగ్ కాబట్టి ఆన్లైన్లో జరిగిన సంఘటనలు తెలియజేస్తా ఉన్నారు. ఆఫ్లైన్లో చర్చిలో అయితే చర్చిలో జరిగేటువంటి సంఘటనల గురించి తెలియజేస్తున్నారు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో ఎలా నమ్మకత్వం కలిగి ఉంటున్నారు. అలా ఒకసారి ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు ఏవైతే లోపాలు ఉంటున్నాయో వాటిని మీకు తెలియచేస్తాడు. ఏ విషయాల్లో అయితే లోపాలు ఉంటున్నాయో, దేవుని ఎదుట ఎలా నమ్మకత్వాన్ని కోల్పోతున్నావో ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు లోపాలు సరిచేస్తాడు. పాట పాడుకుంటాం కదా, నడిపించు నానావా నడి సందరముల దేవా అని, లోపములు సవరించు అన్న విషయాన్ని కూడా పాట పాడుకుంటాం కదా. లోపాలు సరిచేయడానికి సరిచేసుకోవడానికి ఇష్టపడినట్లయితే దేవుడు లోపములను సరిచేసి దేవుడు తన సాక్షిగా మిమ్మల్ని నిలబెడతాడు. సంఘములో, సమాజంలో, కుటుంబం ఎదుట దేవుడు నమ్మకంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫీవే నమ్మకంగా జీవించగలిగింది, అందుకే సేవకుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడంటే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో ఆమె నమ్మకంగా ఉన్నది, విశ్వాసులు ఎదుట కూడా ఆమె నమ్మకంగా ఉన్నది కాబట్టి సేవకుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు విన్న మీ జీవితాల్లో వివిధ కోణాల్లో ఆలోచన చేస్తూ, కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఆలోచన చేస్తూ, మీ అధికారి ఎదుట కావచ్చు, లేకుంటే నీ తోటి విశ్వాసులు ఎదుట కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, సేవకుని ఎదుట కావచ్చు, నమ్మకంగా జీవించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూస్తాడు. నమ్మకమైనటువంటి వారికి
దీవెనలు మెండుగా కలుగునన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. విత్తబడిన ఈ మాటలు బట్టి మీలో నమ్మకముగా జీవించడానికి దేవుడు కార్యసిద్ధి జరిగించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు వందనాలు చెల్లిస్తున్నాను. దేవదాసుని ద్వారా చెప్పబడే లేఖన భావాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే ప్రభువా, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే. నమ్మకంను గురించినటువంటి ఆయన మరి నీ యొక్క లేఖనాల్ని మాకు ఎంతో నాయన మరి క్షుణ్ణంగా మాకు బయలుపరిచినటువంటి దేవదాసుని జ్ఞాపకం చేసుకోండి. అంతకంతకు ఇంకా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అనేక నాయన మరి ఆత్మలను ఇంకా పోషించే నాయన మరి ఉత్తరమైన సాధనగా మీరు ఇంకా అభివృద్ధి పరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నిజమే ప్రభువా, విశ్వాసులంగా, సేవకులం, పరిచారకులంగా మేము మా నమ్మకత్వాన్ని పోగొట్టుకొనిచు యథార్థమైన మనస్సాక్షి కలిగిన ఆయన మరి నీ ఎదుట ఒప్పుకొని లేనటువంటి పరిస్థితిలో ఎంతోమంది ఉంటున్నారు. దయతో నన్ను మమ్మల్ని క్షమించండి. ఈరోజు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని, స్థిరపరచుకొని, బలపరచుకొని, భద్రపరచుకొని నీ రాకడకై ఎత్తబడే గుంపులో మేము ఉండున్నట్లు ఆయన నమ్మకమైన రాయబారులుగా, నమ్మకమైన సాక్షులుగా మేము ఉండుటకు మీరు మాత్రమే సహాయం చేయండి. బలా నమ్మకమైన మంచి దాసుడు అనే ఒక సాక్ష్యం మేము పొందుటకు మీరు మాత్రమే కృప చూపుతురావాల్సి ప్రార్థిస్తున్నాం. ఈ విషయంలో మా ఆత్మ, మా ప్రాణం, మా దేహమును సమస్తం మీ స్వాధీనంలోనికి తీసుకుని వస్తూ విన్న వాక్యాన్ని శత్రువులు ఎత్తుకొని పోకున్నట్లు విన్నవారి హృదయంలో భద్రపరచండి. ఆ రీతిగా జీవించడానికి మీరే స్థిరపరిచి బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది కృతజ్ఞత పూర్వకమైన స్తుతి ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి, వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.